కృష్ణా జిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో వ్యాపించింది. దట్టమైన పొగమంచు వల్ల అరగంటకు పైనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అయితే సేఫ్ ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో మళ్లీ ఇండిగో విమానం తిరిగి హైదరాబాద్ కు వెళ్లింది. అలాగే చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానంతో పాటు ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సైతం గాల్లో కాసేపు తిరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గన్నవరంలోని ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్ కు దారి మళ్లించారు. భారీగా పొగమంచు కురవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో ఏదైతే దట్టమైన పొగమంచు కారణంగా రాలని పరిస్థితి తిరిగి హైదరాబాద్కు చేరుకుని మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం పొగమంచు ఏ విధంగా వ్యాపించి ఉందనేది. సో దీంతో పాటు మరికొన్ని విమానాలు రాకపోకలకు కూడా ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కాస్త భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, గన్నవరం విమానాశ్రయంలో ఉదయం నుండి పొగమంచు కారణంగా సుమారుగా 4 విమానాలు గాలిలో చక్కర్లు కొట్టిన పరిస్థితి. హైదరాబాద్ నుండి చెన్నై ఇండిగో విమానంతో పాటు ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొట్టిన పరిస్థితి. అయితే ముందస్తుగానే ఎయిర్లైన్ సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బంది కొన్ని విమానాలని సుమారుగా 4 గంటల సేపు రద్దు చేయడం జరిగింది. మరో పక్కన 2 విమానాలు సుమారుగా 2.5 గంటల సేపు గాలిలో చక్కర్లు కొట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖ పట్టడంతో ఒక విమానం మాత్రమే ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో మరో విమానం కూడా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ డిసెంబరు జనవరి ఈ కాలంలో ఎక్కువగా ఈ పొగమంచు కారణంగా విమానాలు ఉదయం సమయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. పొగమంచు కారణంగా కొంతమంది ముందస్తు ప్రయాణికులకు అయితే కొంత ఇబ్బందిగా కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా విమానాశ్రయం నుండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సిబ్బంది అయితే ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా ఇప్పటికైతే 3 గంటల సమయం గాలిలోనే పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. పొగమంచు విపరీతంగా ఈ రోజు ఉదయాన్నే దట్టమైన పొగమంచు కురవడంతో ఒక పక్కన విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దట్టమైన పొగలతో అలుముకున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి మరికొద్దిసేపట్లో మరో విమానం కూడా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.